హెలికాప్టర్ దిగి ఆడికెంచి ఇటుబందికెంచి వచ్చినాము. నడుచుకుంటూ వస్తే మన కాడ మేడారంలో గుడి ముందట పెద్దది ఒక స్తంభం ఉంటుంది. స్తంభంకు లైట్లు ఉంటుండే మొత్తం చుట్టుముట్టు. ఇప్పుడు చూడండి ఎంత సోగ్గా తయారు చేసిండ్రో. ఇక కోయ బొమ్మలు ముద్దుగా కోయ పిల్లలు అందరు కూడా మంచిగా డ్యాన్స్ చేస్తున్న బొమ్మలను పెట్టిండ్రు. ఓహో, ఇటు బందుకు వస్తే యువతల బందుకేమో ఇది కొమ్ముకోయ, నెత్తులకు కొమ్ములు పెట్టుకొని ఆడుకుంటున్నారు చూడండి. మామూలుగా అయితే మగపిల్లలు ఆడతారు, ఇది కొమ్ముకోయ. ఇగో ఇక్కడ ఆడపిల్లలే ఆడుకుంటున్నారు. అడవి జంతువులు, అడవి ప్రాణులు, వన్యమృగాలు అంటారు కదా. ఇగో ఒక సింహాన్ని కూడా పెట్టిండ్రు. మళ్ళా యువతల బందుకు వస్తే ఇగో ఇక్కడ కూడా కోయ పిల్లలు ముద్దుగా నాట్యం ఆడుతున్నారు. ఇక్కడ బందుకు ఏమో ఇది కొమ్ము కోయ వాళ్ళు ఆడేది పెద్ద డోల్ అంటారు వాళ్ళు. ఈ కోయ వాళ్ళ డోల్ ఇది. వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువులను అన్నిటినీ పెట్టి యువతల బందుకు చూడండి. ఇగో ముద్దుగా అమ్మవార్లను తీసుకొచ్చేటప్పుడు సమ్మక్కను సారక్కను తీసుకొచ్చేటప్పుడు ఇగో ఇట్లనే ఇదేమో సమ్మక్కను తీసుకొచ్చే కుండ. ఎందుకంటే కుండ సమ్మక్కనే వస్తుంది. అమ్మవారిని మళ్ళీ సారక్కని తీసుకొచ్చేటప్పుడు కుంకుమ బరిని అంటారు, కానీ బరిని కనబడదు, మనకి ఏం కనబడదు. వాళ్ళు మొత్తం మూసుకొని తీసుకొస్తారు. అట్లా నెత్తులకు బట్టలు కట్టుకొని తెల్ల బట్టలు వేసుకొని ఇగో ఇట్లనే తీసుకొస్తారు. అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడు ఇగో ఇది వాంచుతారు పెద్ద పీపే. అట్లా మొత్తానికి పైన చూడండి జెండలు గిండలు ముద్దుగా పెట్టిండ్రు. ఈడ పెద్ద స్తంభం ఉంటుండే, చుట్టుముట్టు వెలుగు వచ్చే పెద్ద మస్తు లైట్లు ఉంటుండే ఆ స్తంభానికి. అది మారిపోయింది, ఇట్లా చేసిండ్రు. ఇప్పుడు ఇది గుడి ముందట మొత్తానికైతే ఇట్లా తయారు చేసిండ్రు. మొత్తం ఇగో జెండలు గిండలు వాళ్ళకి సంబంధించినవి. ఈ కల్లుకుండిది అందరికీ తెలిసిందే. మొత్తానికైతే మన సంస్కృతి, మన సాంప్రదాయము, మన తెలంగాణలో ఎవరైతే గిరిజనులకు సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళు ఎట్లున్నాయో అట్లా వాళ్ళ గోత్రాలు, వాళ్ళ జెండలు, వాళ్ళ మొత్తం వాళ్ళ పద్ధతులు అన్నిటినీ కూడా ఇక్కడ చూపించడానికి ప్రయత్నం చేసిండ్రు. నేను పోయిన కిందకి వచ్చినప్పుడు ఇది ఇంకా కడుతున్నారు. ఇది మొత్తం మీది అయితే కట్టనే లేరు. ఇక్కడ రెండు పెద్ద స్తంభాలు ఆడికిడికి పెట్టిండ్రు కదా, అవి మొత్తానికి కమాన్ అయింది చూడండి. పెద్ద కమాన్ అయింది. ఎంత పెద్దగా ఉన్నదో కమాను. ఈడ మామూలుగా అయితే పెద్ద గేట్ ఉంటుండే. ఈ గేట్లకించి లోపలికి పోతుంటే లోపల ఇంకొక గేట్ ఉంటుండే. ఇప్పుడు ఈడ కమాను పెట్టిండ్రు. లోపలికి పోదాం పండి, చూసుకుందాం. అమ్మవార్లను చూసుకొని దర్శనం చేసుకొని మెల్లగా పబ్లిక్ను వల్కరించుకొని వెళ్ళిపోవచ్చుగా. లోపలికి రాగానే ఈ కమాన్లకెంచి లోపలికి రాగానే ఈడొకటి పెద్ద గేట్ ఉంటుండే. ఇప్పుడు గేట్ లేదు కానీ మొత్తం ఆడికిడికి మస్తు జాగా వేసిండ్రు. మస్తు కుల్లయింది పెద్దగా. ఎందుకంటే ఇటు బందుకు నాకు తెలిసి పోయిన కింద వరకు ఇటు బందుకు ఒక లైన్ ఉంటుండే, అటు బందుకు ఒక లైన్ ఉంటుండే. లైన్లు ఇటు లేవు, ఇప్పుడు గుడి చుట్టుకే పోయినాయి. ఎవ్వరు పెద్దోళ్ళు ఎవ్వరు వచ్చినా కూడా తులాభారం చేసుకోనికే, బంగారం తులాభారం చేసుకోనికే ఆడ తులాభారంది అది ఉన్నది. వెనుకొక గేట్ ఉన్నది కదా, ఆ గేట్లకించి లోపలికి పోతే గద్దెల కాడికి పోతాము. ఇటు బందుకు చూడండి మంచిగా సోగ్గా తయారు చేసిండ్రు. కోయోళ్ళకు సంబంధించిన శిల్పాలను పెట్టిండ్రు. ఈడ అటొక డోలు ఇటొక డోలు ఆడుతున్న ఆడవిల్లలు ముద్దుగా. అబ్బో శిలాఫలకాలు చూసిండ్రా ఎంత అందంగా తయారు చేసిండ్రో. ఓహో, సమ్మక్క సారలమ్మ జాతర మేడారం అడవుల్లో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ప్రజల అపారమైన భక్తి విశ్వాసాలకు ప్రతీక. పసుపు కుంకుమ మరియు బెల్లం బంగారం సమర్పణతో అమ్మవార్ల అనుగ్రహాన్ని పొందుతున్న ఆడంబరం లేని పూజా కార్యక్రమాల గిరిజనుల సంస్కృతి మరియు సరళతను ప్రతిబింబిస్తుంది. ఇది తెలంగాణ సంస్కృతిలో ఒక అమూల్యమైన వారసత్వం అని రాసినది. 19వ తారీఖు రేవంత్ రెడ్డి సారు షురు చేసిండు కదా. ఇగో ఇదే మన సీఎం రేవంత్ రెడ్డి సారు షురు చేసినటువంటి శిలాఫలకము. ఇది జాతరకు షురు చేసిండ్రు. ఇవన్నీ అవతలకొకటి యువతలకొకటి 2 శిలాఫలకాలు ఉన్నాయి.
శిలాపలకాల దగ్గర నుండి లోపలికి వస్తుంటే పెద్ద తోరణం, మళ్ళీ ఇది కూడా మళ్ళీ ఒక కమాను పెట్టిండ్రు. బయట ఒక పెద్ద కమాను, లోపల ఒక పెద్ద కమాను. కమాను కన్నా ముందే ఇగో తులాభారం వేస్తారు కదా, ఆ తులాభారం వేసేటటువంటి తులాభారం వేసేది తక్కెడ ఉంటుంది కదా, ఆ తక్కెడ ఇదే. మొన్న సీఎం సారు ఆయన వాళ్ళ మన్మడు ఇద్దరు కలిసి కూర్చొని తులాభారం వేయించుకుంది కూడా ఇంట్లోనే. ఇది మామూలుగా ఎవరైనా వస్తే తులాభారం వేసుకొని ఈడికే వస్తారు. ఇక ఇది లోపలికి మామూలుగా ఇది ఒక మెయిన్ తలుపు అయితే, అటుబందుకు ఒక తోరణము, ఇటుబందుకు ఒక తోరణము. గంటలు చూడుండమ్మో, చిన్న పెద్దగా పెట్టలేరు, మంచిగా అనిపిస్తున్నాయి కదా గంటలు. అయితే మామూలుగా అయితే పోయిన సంవత్సరము 2 సంవత్సరాల కింద జాతరకు నేను వచ్చినప్పుడు ఇక్కడ గేట్ ఉంటుండే, గేట్లోనే గంట ఉంటుండే, టింగుమని గంట కొట్టుకొని లోపలికి పోతుంటే ఇంత మీదకి ఎక్కాలంటే కష్టమే. లోపలికి చిన్నగా నాసుంటే పొట్టి పొట్టి వాళ్ళ కోసం అని గంటలు బాగానే పెట్టిర్రు, లోపట ఉన్నాయి.